ఎవడంత హ్యాపీగా ఉండరు వాళ్ళంత హ్యాపీగా ఉంటున్నారు. మా 90s కిడ్స్ని పెంచిన 80s అమ్మలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే, అమ్మ మనం ఏదైనా చెప్పాలి, ఏదైనా ఎవరికైనా చెప్పాలి, ఆడు మనం వినాలి అంటే మనము పొజిషన్లో ఉండాలి, మనం ఆ స్టేజ్లో ఉండాలి, అలా సెటిల్ అవ్వాలి, సెటిల్ అయితే మన మాట ఎవడైనా వింటాడు అనే ఒక స్లో పాయిజన్ని మాకు ఎక్కిస్తూ మమ్మల్ని పెంచారు. సరేలే కష్టపడి చదివేద్దాము, టెన్త్ అయిపోయాక ఇంటర్ అయిపోయాక డిగ్రీ అయిపోయాక జాబ్ తెచ్చుకుంటే, ఇప్పుడు మాకు 30s వచ్చాక అర్థమైంది ఏంటంటే, సెటిల్ అవ్వండి అంటే ఏదో జాబ్ రావడము, మనం ఒక పొజిషన్ అటెండ్ అవ్వడము కాదు. డబ్బులు డబ్బులు ఎవరి దగ్గర ఉంటే ఆడి మాట వింటున్నారు జనాలు. ఎవడు మంచిగా చదువుకుని ఎవడు మంచిగా సెటిల్ అయ్యాడో వాడి మాట అసలు వినడమే మానేశారు. సో మా లైఫ్ని అంతా చదువు అంటూ ఒక క్రమశిక్షణ అంటూ ఒక ఎంజాయ్మెంట్ లేకుండా, ఒక ఫ్రీడమ్ లేకుండా మమ్మల్ని ఇలా పెంచిన మా అమ్మలకి మా నాన్నలకి థ్యాంక్ యూ చెప్పాలో, లేదా మేము ఇలా పెరిగినందుకు మా పైన మేము జాలి పడాలో అస్సలు అర్థం కావట్లేదు.